సో గైస్ మా వ్లాగ్స్ ఓన్లీ లౌండ్ పని కాదు, ఇన్ఫర్మేషనల్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. తీసుకురా బాబు. ట్రైసెప్ ఏంటి అయిపోతుంది కమా. గాయ్స్ మేము జిందగీలో ఒక్కసారి బెట్ గెలిచినాం. ఆ బెట్ గెలిచినందుకు ఆ పైసలు ఎట్లా పంచుకోవాలని కొట్లాడుతున్నాం. లేపు దాన్ని లేపుతుంటే అదే అడ్జస్ట్ అవుతుంది. మోసుకుంటే ఏమొస్తుంది, ఇప్పుడు కొట్లాటనే కావాలి నా ముద్దైనా కానీ. సో గాయస్ కాలుకి ఎంత నొప్పి ఉన్నా, నా ప్రాణమే పోతున్నా, క్రికెట్ని అయితే వదలలేకపోతున్నా. పైన సో ఈరోజు ఎంత అయినా సరే బెట్ అయితే ఓడిపోయే ప్రసక్తే లేదు. ఎట్లయినా డబ్బులన్నీ గెలుచుకొని నైట్ షవర్మాది కానీ. ఎవరు పోయినా నిన్న నువ్వు పోయినావు కదా గాయస్. అమ్మాయిలతో పోయి బీబీక్యూలో 2579 రూపాయలు బిల్ చేసి అది మాకు స్నాపులు పెట్టి ఇక ఎందుకుంటారో అర్థం కాదు. మనుషులు మన గుద్దల కాల్పి కాల్పియాలి కదా. అదే అందుకే మేము కూడా నైట్ తిన్నాం పోయి మంచూరియా మిగిలిపోయినారు. అందుకే అడిగిన తేవాలా అని. అది బాగాలే అయినా. సో గైస్ ఇప్పుడు క్రికెట్ ఆడడానికి అయితే వచ్చినాం. మీకు తెలుసు కదా నా కాలు ఇంజూరీ ఉన్నా నేను వచ్చినా నా డెడికేషన్ మీరు అర్థం చేసుకోవాలి. సండే ఉంటారు కోచింగ్. ఈరోజు కోచింగ్ లేదు, సండే కోచింగ్ ఉండదు. మధ్యాహ్నం పెడతాను చెప్పిండు వాడు. గాయ్స్ మేము జిందగీలో ఒక్కసారి బెట్ గెలిచినాం. ఆ బెట్ గెలిచినందుకు ఆ పైసలు ఎట్లా పంచుకోవాలని కొట్లాడుతున్నాం. ఒకటేసారి గెలిచినాం ఇప్పటిదాకా ఆడిన దాంట్లో. ఆ ఒక్క దాంట్లో పైసలు పంచుకొని కొట్లాడతాం. డ్రాప్ అన్న అందుకే కదా నీకు 50 ఒకటే ఇచ్చింది. లేకపోతే ఆ 50 ఎందుకు ఇచ్చేటోని మొత్తం 100 ఎట్లా వేసి ఇచ్చేటోని కదా. జిందగీలో ఒక్కసారి బెట్ గెలిచినాం, ఇంత కొట్లాడుతున్నాం ముడ్డ. అది కూడా 150. సరే మేము గెలిచింది కూడా ఫస్ట్ 2 మ్యాచ్లు, లాస్ట్ అయిన తర్వాత 1 మ్యాచ్ గెలిచినాం. దానికి కూడా 150 రూపాయలు పంచుకొని ఇంత కొట్లాడు. నువ్వు డ్రాప్ అని ఎవరికి చెప్పినావు అసలు? అరే ఆయనకే చెప్పుకుంటే అందుకే ఫస్ట్ మ్యాచ్ లో 150 ఇచ్చాడు. వాడు వేయకపోయినా అయిపోతుండే లాస్ట్ మ్యాచ్. కాదు 2 మ్యాచ్లు 14 టార్గెట్ తీసుకోలేదు. మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. రేపు పొద్దుగాల చూసిండనుకో పొర్ర పాటుగా వాడు ఇదే చూస్తాడు. మరి ఏమో చేస్తుర్రు ఇంతసేపు ఇంకేదో ప్రాబ్లం. బౌలింగ్ ఎవరు కాదు, ఈయననే కొట్టాలి. బౌలింగ్ బ్యాటింగ్ మసాలా అవి కానిపోయి ఫ్రీ హ్యాండ్స్ పెట్టుకోని ఫస్ట్ గ్రౌండ్ లోకి వెళ్దాం. చెప్పినప్పుడు కూడా చెప్పాలంటాడు. అది ఎవరివి? ఇక పైసలు ఎట్లా ఓడిపోయారు, మళ్ళీ ఎట్లా దెంగిపోవాలన్న ప్లాన్ మీద రాలి. అందుకే 6 బాల్ 2 6 కొడతా. అది కొట్టి 30 కొడతాడు. సరే 6 బాల్ 6 6 కొడతాడు. వాడు వేస్తాడు. బండి ఒక్క రోజు తెస్తాడు, బండి ఒక్క రోజు తెచ్చి ఇంట్లో కెమెరాలు చూడు కావాలా పిల్లలు తీ లోపల కదా బయట కాను. సో గాయ్స్ మా వ్లాగ్స్ ఓన్లీ
లాంగ్ పన్ అనే కాదు ఇన్ఫర్మేషనల్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. లైక్ ఎట్లా అంటే తెలుసుగా ఆటోమొబైల్స్ కూడా నడుస్తాం మేము అప్పుడప్పుడు. అందుకే మెకానిక్ చేయరు మరి. టైర్ పంక్చర్ ఏనికే రాదు, మెకానికల్ ఇంజనీరింగ్ మెకానిక్ కాదు. ఓకే, ఏం సాధించారు బ్రో? టైర్లు అయితే రిపేర్ చేయాలనా? ఫస్ట్ తీయి, నట్లు తీ. నీతో కాదు కానీ ఇది పట్టుకో. ఏం మాట్లాడుతున్నారా? వదులు నువ్వు, నేను పెడుతుంటే ఎందుకు? చేంజింగ్ టైర్ అది గైస్ చాలా తోపులు మా వాళ్ళు. ఇప్పుడు పని చేస్తే ఇట్లా చెప్పించుకోవాలి. ఒక పని చూడండి, ఫస్ట్ ఇట్లా టూల్ కిట్ తీసుకొని, టూల్ కిట్ అంటారు కదా, టూల్ కిట్ తీసుకొని టైర్ని అట్లా తీయాలన్నమాట. దిగిపోతుంది అని బాబాయ్ వచ్చి మరీ చూస్తుంటారు బాబు. మా కారే బాగా. సరే, నేను తర్వాత చేస్తలే, మార్చినాను. సో గైస్, హౌ టు చేంజ్ టైర్ నేర్చుకోండి మా వ్లాగ్లో చూసి. ఫస్ట్ జాక్ ఇన్సర్ట్ చేయాలి, కింద పెట్టి తిప్పాలన్నమాట దాన్ని. వీళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు కాబట్టి వీళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది ఎట్లా టైర్లు చేంజ్. అరే అది ఈడబెట్టాలో తెలియదా రా నీకు? లేపు దాన్ని, లేపుతుంటే అదే అడ్జస్ట్ అవుతుంది. ఏడు నీ బుద్ధ కరెక్ట్. దీనికి ఒకటి ఉంటుంది రా, అక్కడ పెట్టాలి. ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా దీన్ని తిప్పాలన్నమాట. అందుకే ఫస్టే కొంచెం లేపు రా అన్న. ముఖం చూడక పని చేయి. ఓకేనే, మెకానికల్ చదివిపోలే మీతో మీ ఇంట్లో. యూట్యూబ్లో పెట్టాలా మరి యూట్యూబ్ చేంజ్ టైర్ అని? అరే దొర, ఈడ పొక్కు ఉంది చూడు, ఈడ హోల్ ఉంది చూడరా. అదే అదే హోల్కి అదే ముడ్డ కళ్ళు చూసి కూడా మళ్ళీ అది కాదన్నట్టు పెట్టి. మా కారే బాబాయ్. అది ఇంత మంచి ఫ్లాష్ వేసిన ఇంకేం కావాలి? మీకే తెలుసు, చెప్పండి. ఎట్లా అంటే ఈ పనులు ఎట్లా చేయాలనేది కూడా నా బ్లాగ్స్లో చెప్తున్నా. అంటే మీరు ఎంత గ్రేట్ఫుల్ ఉండాలి సార్. దానికి మీరు ఏం చేయాలి తెలుసా? పోయి నాకు యూట్యూబ్ని వెంబడి సబ్స్క్రైబ్ చేయాలి, తొందరగా నాకు డబ్బులు వచ్చినట్టు చేయాలి. అప్పుడు మేము ఇట్లా కార్లు మేము సెల్ఫ్గా వేసుకోకుండా ఎవరికైనా మెకానిక్ ఇచ్చి చేపిస్తాం. ఓకేనా? లేపు ఇంకా. సో గైస్, హై లెస్సా. అరే దీని మీద కూర్చోవచ్చు కదా. సో గైస్, ఫైనల్లీ మా చిరుగాడు దేనికో దానికి పనికి వస్తుంది మాకు. చెయ్యి కదా చూడకు. అరే అటు సైడ్ టైర్కి రాళ్ళు పెట్టినా, అటు సైడ్ టైర్కి ఫ్రంట్ బ్యాక్ రాళ్ళు పెట్టరా, లేకపోతే అటు లేచి అటు పడిపోతుంది. వాడి బలం తెలుసు, జిమ్ పోతాడు వాడు అసలే. గ్యాంగ్లో జిమ్ పోయేటోళ్ళు ఉండడం ఎంత యూస్ఫుల్ అర్థమైందా మీకు? నీ ట్రైసెప్ ఈయన అయిపోతుంది. కమాన్ కమాన్. ఒక షోల్డర్ అవుతుంది, అప్పుడు పుష్ప అయిపోతాడు వీడు. మేము ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ టైర్ పంచర్ షాప్ తీసుకెళ్తున్నాము. అదేదో స్టెప్ని చేంజ్ చేసి మళ్ళీ పెట్టడం అవన్నీ డబల్ పని అని చెప్పి డైరెక్ట్ టైర్ తీసుకెళ్తే అయిపోతుందని. వీనికి చాలా ఎక్స్పీరియన్స్ అయిన ఆట ఆడబోతుంది ఇప్పుడు. చిన్నప్పటి నుంచి ఆడి అది తెలుసు భయ్యా. నీది ఆ క్లిప్ ఉంది, అది పెడతావు వీడ పక్కన. నువ్వు వద్దంటే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. అది కరెక్ట్ పెట్టిన వంకర్ ఉందా రా కిందది జాక్? మనకి అలవాటే రా ఆడుకోవడం. నోరుతో ఊదిరా. అదే రా, నోరుతో కొంచెం గాలు అలవాటే కదా. ఊది 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 అలవాటే కదరా, కొంచెం ఊదు. హైలేసా హైలేసా. అరే బ్రో ఎంత రిపేర్కి? ఇప్పుడు ఎంత తీసుకుంటా చెప్పు బ్రో, ప్రమోషన్ ఇప్పిస్తా. అంతనా? అంత పోతుందా లోపలికి? సో గైస్, ఎవరికైనా టైర్ రిపేర్ కావాలంటే జస్ట్ కాంటాక్ట్ చిరు. కాంటాక్ట్ మెన్షన్ చేసే మన ఫోన్ నెంబర్ కూడా. 96606 నీకు నెంబర్ మెన్షన్ చేయాలా బ్రో? 966 నెంబర్ మెన్షన్ చేయాలా? రిపేర్, ఫ్రీ రిపేర్. మా వాళ్ళు ఎవరైనా వస్తే ₹20 తక్కువ తీసుకో. ప్రోమో కోడ్ చెప్పు, గైస్ మీకు ఎవరైనా రిపేర్ ఉన్నా ప్రోమో కోడ్ శివసాయి 06 అని వాడండి. ₹20 తక్కువ చేసేస్తాడు వాడు. తీసుకొచ్చాడు ఆడు ఉంది కదా ఒకటి, నీది కదరా నువ్వు.
ఇంత దూరం తీసుకెళ్ళి రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఉంది కదా దారిలో మెకానిక్ షాప్ రాదు. మెకానిక్ షాప్ అదే అందులో ఉందిరా, అందులో ఉంది గాలి కొట్టేది. అయినా అవురా ఉన్నాక తీసుకురా బాబు. నువ్వు 16,000 కట్టి జిమ్ కూకనే పంపిస్తలే, అర్థమవుతుందా? ఇంత పెద్ద మేక్ గుచ్చుకుంటాం. చూపియాలా? ఆమె నాకు గుండెలో కూర్చుంది, ఈ టైర్కి మేక్ గుచ్చుకుంది. ఏం తేడా లేదు. గ్యాస్ అసలు మాలాంటి దోస్తులు ఎవరికి ఉంటారు చెప్పండి. అసలు అప్పుడప్పుడు మాకేం ఏమనిపిస్తుంది అంటే మాకు కూడా మాలాంటి దోస్తులు దొరికితే ఎంత బాగుంటుంది, మేము కూడా ఎంత మంచిగా ఉంటాము కదా. మనం చాలా జెమ్స్ రా అసలు ఈ జనరేషన్లో వీఆర్ ద రియల్ జెమ్స్ పోయి. కనీసం మన కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తారు, దెంగేండి అంటుంది డైరెక్ట్ ముఖం మీద. ఎట్లా ఉంటారేమో ఇట్లాంటి దోస్తులు. నేను ఉండేది ఎక్కడో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి టైర్ చేసి మరీ పోతున్నా. అంటే నువ్వు అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నావు, మీకు ఇవే నేర్పిస్తారు కాబట్టి నువ్వు చేయాలి కదా, తప్పదు. నేను ఎందుకు వచ్చిన వరకు ఇవి నేర్పిస్తారని నేను చెప్పాడు మెన్షన్. మెకానికల్ ఇంజనీర్ అంటే ఇక అంతేలే, మెకానిక్ పని అది. అంతే, మెకానికల్ ఇంజనీరింగ్ ఈక్వల్స్ టు మెకానిక్. నాకు అసలు సంబంధం లేని ఫీల్డ్. స్టిల్ నేను మస్తు చేసిన దాన్ని. ఎట్లా అంటే లైక్ టైర్ తీయడం కానీ, అదే అవి చెప్పేది చెప్తున్నావు చెప్పు. 3 ఉంటాయి. అసలు నేనే పెట్టుకుంటా చెప్పు. 3 ఉంటాయి చెప్పు. అరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. గ్యాస్ దీనికి లేక ఎవడో జాబ్ ఇచ్చిండు. ఆ జాబ్ ఏంది? ఆఫీస్ బాయ్. నీకే బాయ్ ఫ్రీ అన్నావు కదా ఇప్పుడే. నాకు ఫ్రీ. రోల్ ఏంటి? అరే మనకి అన్ని తెలిస్తే జాబ్ రాకపోతుండే. రోల్ లేదు, ఏం లేదు, మళ్ళీ జాబ్ అంట వీడికి. బ్లాగ్ ఆఫ్ చేయడానికి నువ్వే పడరా. నాకు రోజు నా రోజు రోటీరా ఇది. నాకు పైసలు వస్తాయి రేపని. మా వాళ్ళకి జాబులు కూడా వస్తున్నాయి. ఏం చూసి జాబులు ఇచ్చినా వాడు శ్రావణి గారు నా ఇంటర్వ్యూలు ఇచ్చిన జాబ్. రోల్ ఏందో అని అడుగుతుంటే చెప్పలేకపోతున్నాడు. వీనికి జాబ్ ఇచ్చిరంట. ఎగ్ రోల్ మనం తింటే షవర్మా రోల్. చెప్పు. ఎగ్ రోల్ రా చెప్పినావు కదా. వాడు వానికి చెప్పిన శ్రావణి గారికి జాబ్ వచ్చినట్టు చెప్పలేదు. వాడిని రెజ్యూమ్ పంపేమని నాకు. నీ ఆఫీస్ బాయ్ కింద ఇంకో ఆఫీస్ వాడు. అరే నీకు నిజంగా ఎట్లా వచ్చింది చెప్పి వాళ్ళు మోటివేట్ అవుతారు. కాలేజ్ ఇంటర్వ్యూ ఇంటర్న్షిప్ ఏనా? 3 months. ఎంత శాలరీ? 3 monthsకి ఎంత ఇస్తారు? ఫ్రీగా చేయాలి. పాకి పని చేయాలి మన దగ్గర. బాత్రూమ్ సీరియస్నెస్ లేదు. వాడు ఎంత సీరియస్ ఉంటారా శ్రవణ్ గారు జాబ్ మ్యాటర్ చెప్తాడు. అదే మొన్న ఇంటర్వ్యూ ఇచ్చిన అంటే అయిపోయింది, వచ్చేసింది ఆఫర్ లెటర్ వచ్చింది. నేనే రిజెక్ట్ చేసిన. వాడు పాపం B.Pharmacy 4 years చేసింది కదా. వాడికి స్టార్టింగ్ ఒక 40-50 వస్తే అప్పుడు జాయిన్ అవుతాడు వాడు. వాడికి చాలా చీప్. వాడి బ్లాగ్ చూడాలంటే ఇంటికి వచ్చి కొడతాడు ఒక్కొక్క. నాకు జాబ్ రావాలని మీకు ఎంత ముందే వాచ్మెన్ డ్యూటీ చేస్తుంటారు. వాడు ఫార్మల్స్ పర్ఫెక్ట్ గా వెళ్తాడు. వల్ల మంచి ఫార్మల్ షర్ట్ వేస్తాడు, ప్యాంట్, బ్లాక్ షూ బ్యాగ్ ఉంటుంది, బ్లాక్ క్యాప్ వేస్తాడు, ఇట్లా బ్యాగ్ వేసుకుని ఇట్లా స్నాప్ దిగుతాడు. ఒక్క ఫైల్ పట్టుకొని వెళ్ళకుండా కంప్లీట్ బ్యాగ్ వేసుకుంటాడు, పర్ఫెక్ట్ వెళ్తాడు. మళ్ళీ బయటకు రాగానే వచ్చింది ఆఫర్ చేసిండు రా, కాకపోతే వాడు 50 days అన్నాడు. సో నేను రిజెక్ట్ చేసినా దాన్ని. నాకు మినిమం ఒక 30-40 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 30-40 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు నీకు వచ్చిందని వానికి తెలియాలి జాబు. వానికి ఫోన్ కాలేదంట కదరా, ఇంటర్న్షిప్ అంటున్నాడు కదా వాడు. ఇంటికి 3 months ట్రైనింగ్. సేమ్ ఇప్పుడు మనకి ఎట్లా ఉంటే అట్లానే కదా ఇది కూడా. 15 days 3 months ఇంటర్న్షిప్. 15 రోజులు చాలు వీడికి. అదే చెప్తున్నా, 3 months ఎందుకు ఇంటర్న్షిప్? వాడికి ఏమొచ్చాను వానికి నేర్పాలి ఫస్ట్ నుంచి. అదే అనుకున్నా ఫస్ట్ వాళ్ళకి నేర్పించి. ఇంగ్లీష్ రాదురా. మొన్న నేను ఇంటర్వ్యూ పోయినా, వీడేమన్నా అరే ఇంగ్లీష్ అడుగుతారా? అరే నువ్వు వెళ్ళావు కదరా మొన్న ఇంటర్వ్యూకి. ఏమైనా నువ్వు బీటెక్ 4 సంవత్సరాలు చేస్తుండే. ఈరోజు బ్లాగ్ చూడాడు మెకానిక్ చేసి ఏం చేసిండు అసలు. మెకానికల్ ఇంజనీరింగ్ వాడు. ఈరోజు బ్లాగ్ చూడ నీకు వచ్చేస్తుంది మనకి జాబ్. ఏం జాబ్ బాగుంది. దెబ్బకు ముఖం ఎట్లయిపోయింది. ఎంతసేపు గుద్దలు కదా నవ్విండు శ్రావణ్ గారు మ్యాటర్ అంటే. నేను డిగ్రీ నేను B.Com చేసినారా, ఇంకా చేయలే, ఉంది బ్యాక్లాగ్ కూడా ఉన్నాయి. సో నేను జాబ్ సంపాదించిన అట్లా ఇట్లా చేసి
జాబ్ అని ఎవడంటాడు? అరే సరే 16,000తో జాబ్ వచ్చింది, నువ్వేం చేసావు చెప్పు? 4 years బీటెక్ చేసావు. ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం పబ్బు పోతున్నాం, ఎవ్రీ వీకెండ్ పబ్బు తీసుకోతాడు. 16,000 జీతం వస్తుందని. 16,000 జీతం ఇంట్లో దెంగుతారు. 16,000 జీతం అంటే ఎంత అయిపోయినా ఇంట్లో? ఇంట్లో 20 చెప్పినారా? నావే ఎక్కడి నుంచి చేస్తావురా నువ్వు? జొమాటో జొమాటో కొడతారా? కాఫీలు ఇస్తాడు కదరా ఆఫీస్ బాయ్. అరే అడిగిన దానికి ఇంకా ఆన్సర్ చేయలేదు. చెప్పినా కదా 6 months ఓపెన్ ఉండే. వాడు అసలు ఇంటర్వ్యూకే పోలేడు. అమ్మాయి డేట్కి పోయి నాకు చెప్పింది క్లియర్గా. అదే మొన్న రెజ్యూమ్ పట్టుకొని చూపించుంటారా? నేను ఆ షాన్ గారి రెజ్యూమ్ అరవింద్ వాళ్ళ అమ్మ దగ్గర కూడా ఉంటుంది. మరి స్క్రాప్ షాప్ లో ఫస్ట్ తీసుకోవాలి, హైర్ చేసుకోవాలి. మాది ఏదో సారీ కాదురా, నీకు అమ్మాయిలకు పైసలు పెట్టడానికి 2,579 రూపాయలు వస్తున్నాయి. బ్రదర్స్ అరే చిరు, నీకు లోపల వేదన బాధ ఏం లేదా రా? బాధ ఉంది కానీ బయట చెప్పుకోలేదు. అమ్మాయిలకు చెయ్యిగా మోసుకుంటే ఏమొస్తుంది? కొట్లాటనే కావాలి నా ముద్దైనా కానీ. అమ్మాయిలకు పెట్టడానికి డబ్బులు వస్తాయి. ఎవడు కట్టిర్రా? ఎవడు కడితే స్నాప్ ఎవడు? కవి ఎవడు? కవి అని కవిది కవి కవితతో పోయినావు అయితే నువ్వు. మీ అన్నకు చూపిస్తా ఈ వీడియో. మీ అయ్య మీ మమ్మీ ఇంట్లో ఏం చెప్పింది తెలుసా? మనం అందరం బర్త్డే పార్టీకి పోయినామంట. మా మమ్మీకి మీరందరూ వచ్చిరని మీ మమ్మీ నన్ను అడిగింది. మమ్మీ కాల్ చేయరా? చెయ్యి అడుగుదాం. పైకి వీడియో ఆన్ చేసుకుని అడుగుదాం. పైకి పోయి ఫోన్ కూడా తెచ్చుకుందాం పార్టీ. వద్దు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నేను బర్త్డే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అరే కాదురా, ఒక అమ్మాయికి 2,579 రూపాయలు పెట్టినకి వచ్చింది. ఆ 79 రూపాయలు కూడా కావరా మా ఇద్దరికి ఇప్పుడు పెట్టరా అనేది. నీకు 60 రూపాయలు జస్ట్ 2 కట్లెట్లు. నా యూపీఐ సర్వర్ డౌన్ ఉంది. నా ఫోన్ స్విచ్ ఆఫ్. చూద్దాం. మా డాడీ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయిండు. సర్వర్ డౌన్ ఉందేమో చూద్దాం. సర్వర్ డౌన్ ఉందిరా. అరే ఎస్బీఐ నుంచి నాకు 10 రూపాయలు కొట్టరాను అర్జెంట్గా. నా దగ్గర లేవురా. నాకు 10 రూపాయలు కొట్టి ఎస్బీఐ కదా నీది. నాకు కొట్టు నేను నీకు మళ్ళీ రిటర్న్ కొడతాను. అని కొడితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంటాడు వాడు. అమ్మో రే నాకు కొట్టరా పోయి. ఎస్బీఐ టు ఎస్బీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. అవంది నాది ఎస్బీఐ. లైట్ చూస్తున్నా ఎట్లా ఆడుతుంది. నిన్న నువ్వు అమ్మాయిలతో ఉన్నాడు, మా గుండెలు కూడా అట్లనే మరి. స్నాపులు మళ్ళా బార్బిక్యూ కావాలని రా పోయి. నువ్వు మొన్న ఆదర్శ్ గారి తోటి ఏంది బోండా టిఫిన్ పోయినావు, నాకు విలువలేను. అదే దాని ముందు ఆడ పెట్టుకుంటారా పైసలు. సరే ఇప్పుడు ఆలు పెట్టుకున్నారా నాకు డబ్బులు. నేను నిన్నైతే నమ్మను రా, వాడిని నువ్వు నమ్మాలి. కానీ ఎందుకంటే మేము తిన్నది 30, 60 రూపాయలు, నువ్వు తిన్నది 2,579 రూపాయలు. కొట్రా అదే కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటా. అదే నీ దగ్గర ఉన్నాయి కదా అకౌంట్కి ఆడే ట్రాన్స్ఫర్ చేయించుకుంటుండు. అరే అజయ్ గారు ఫ్రెండ్షిప్ లో మోసం ముఖం ఎట్లుంటుంది మరి ఇట్లనే ఉంటుంది. అమ్మాయిలకి 2,579 రూపాయలు పెట్టడానికి వచ్చింది. దీనికి మాకు 60 రూపాయలు జస్ట్ కట్లెట్ తింటే అంటే చేతగాలేదు. ఇగో చూడండి మంచిగా ఏంది చూసేది. ఇట్లాంటి డబ్బులు ఏం పే చేయలేదు, నాకు తెలియదు. అమ్మాయిల పైసల మీద తింటుండు వీడు రోజు. అమ్మాయిల స్కామర్ వీడు. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లాంటి బ్లాగ్స్ మీరు మళ్ళీ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లింక్ ఉంటుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మేక్ షూర్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ యువర్ కోరి సైనింగ్ ఆఫ్. బాయ్. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్లెన్నే.